విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో రేవంత్ సర్కారు ఆటలాడుతుంది. 6 వారాల్లోగా వడ్డీ సహా బెనిఫిట్స్ అందజేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. పదవీ విరమణ ప్రయోజనాలు అందక అనేక మంది దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎప్పుడిస్తారంటూ కొందరు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకొందరేమో డబ్బులు రాకపోతే చావే శరణ్యమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. 2024లో 7,995 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందగా వారికి ఇవ్వాల్సిన 4,000 కోట్ల విలువైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇప్పటికీ ఇవ్వలేదు. రిటైర్ అయిన ఏడాది తర్వాత కూడా డబ్బులు చేతికి అందకపోవటం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం విశ్రాంత ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కొందరు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్థిక స్తోమత లేని ఇంకొందరు తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.59 లక్షలు. ఇందులో టీచర్లు 1.1 లక్షలు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 53 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆ గడువు గత ఏడాది మార్చితో ముగియటంతో 2024 డిసెంబర్ 31 వరకు 7,995 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్కరికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల నెల దాచుకున్న జీపీఎఫ్, జిఎల్ఐ, సిపియు, సరెండర్ లీవ్ల కింద ఏక మొత్తంలో సర్కార్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి హోదాను బట్టి సగటున ఒక్క విశ్రాంత ఉద్యోగికి 35 లక్షల నుంచి 75 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ తేదీకి 4 నెలల ముందే అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి పూర్తి వివరాలు అందజేస్తారు. రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ ను లెక్కగట్టి ఆయా జిల్లాల నుంచి వివరాలను ఈ కుబేర్కు పంపిస్తారు. ఇలా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం 4,000 కోట్ల వరకు ఉంది. ఈ కుబేర్ నుంచి విశ్రాంత ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలంటూ సర్కార్ పబ్లిక్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖజానా నిండుకున్నదనే సాకుతో ఈ కుబేర్ నుంచి క్లియరెన్స్లు ఇవ్వటం లేదు. దాంతో పదవి విరమణ రోజునే హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది దాటినా అందకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ వద్ద అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మెడికల్, జనరల్, ప్రావిడెంట్ ఫండ్, టీజీజీఎల్ఐ, హెచ్బిఏ, వేతనం, ఇంక్రిమెంట్ బిల్లులు, పెన్షన్ బెనిఫిట్స్ వంటివి ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇంకా చాలా శాఖల్లో 1వ తేదీన వేతనాలు కూడా రావటం లేదు. కాగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని సాదిక్ అనే రిటైర్డ్ ఏఆర్ఏఎస్ఐ తీసిన సెల్ఫీ వీడియో విశ్రాంత ఉద్యోగుల దుర్భర పరిస్థితికి అద్దం పడుతుంది. అప్పులకు ముఖం చూపించలేక వేరే ఊళ్ళో తలదాచుకుంటున్నామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అందులో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. గవర్నమెంట్ సర్వెంట్లు అయ్యి రిటైర్మెంట్ అయిన వల్ల దిక్కు నుంచి కానీ ఏమి కూడా మాట్లాడడం లేదు. దీనిపై విరక్తి చెంది సావే శరణము అని చెప్పి అనిపిస్తుంది. మంది ఫోన్లు చేసి 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 ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు. ఇంటికాడి నుంచి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా. ఈ పరిస్థితి వచ్చింది నాకు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. నల్గొండ జిల్లాకు చెందిన మోగుళ్లపల్లి భాస్కర్, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆఘాచారి, మేదక్ జిల్లాకు చెందిన కొండ్రు గంగయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మతో పాటు విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు తమకు జీపీఎఫ్, జిఎల్ఐ, శాలరీ ఏరియర్స్ తో పాటు రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన న్యాయస్థానం 6 వారాల్లోగా వడ్డీ సహా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.